ఆశీస్సుల కోసం వచ్చాను. నాకు మీ ఇద్దరు మా నాన్నగారు లాగా మా అమ్మ లాంటి వారేగా మీరు. వద్దు, మా ఆనవాయితీలో ఆడపిల్లలు కాళ్ళు తాకూడదు. తాకనివ్వు చిన్నమ్మా, నేను ఆశీస్సుల కోసం వచ్చానని చెప్పానుగా. మా ఆశీస్సులు నీకెల్లప్పుడూ ఉంటాయి గంగా. చల్లగా ఉండు, సంతోషంగా ఉండు. అంతే. నువ్వు బాగా చదువుకుని జీవితంలో ఎదగాలి. అప్పుడే పైనున్న మీ అమ్మా నాన్నలు ఎంతో సంతోషిస్తారు, గర్వంగా చెప్పుకుంటారు. అదిగో తనే మా అమ్మాయి గంగా అని. బాబు, నేను పేరు తెచ్చుకుంటే మీరలాగా ఏమనరా? ఎందుకన్ను? నేను మీ చిన్నమ్మగారు ఇదేగా కోరుకునేది. నువ్వు గొప్పదానమైనప్పుడు చాలా సంతోషిస్తాం. ఆ యోగ్యత నీకుంది. జీవితంలో సంపూర్ణ ఆనందం పొందే హక్కు నీకుంది. అది నీకు తప్పకుండా లభిస్తుంది. నువ్వు అడుగు ముందుకేశావు, ఇక గమ్యం నీ ముందున్నట్లే. అవును గంగా, నువ్విలాగే శ్రద్ధతో శ్రమిస్తూ పోతే నీకు తప్పకుండా విజయం సిద్ధిస్తుంది. ఇక మేమిద్దరం ఆ దేవుణ్ణి కోరుకునేదొక్కటే, నీ అభివృద్ధికి ఆటంకం రాకూడదని. శుభోదయం అల్లుడు గారు. అత్తయ్య గారు, టీ చల్లారిపోతోంది. తాగుతాను అత్తయ్య. అరే, ఈ గంగ ఏమైపోయిందో ఏమో. నాకు మందు ఎవరిస్తారట? గంగా, ఇదిగోండి తీసుకోండి అమ్మగారు. అరే గోవిందయ్య గారు, మీరు తీసుకొచ్చారేంటి? ఆ పిల్ల ఏమైపోయింది? అదే గంగా. గోవిందయ్య గారు, మీరు టిఫిన్ ఇప్పుడే పెడతారా లేదా ఇలాగే కూర్చోవాలా? తీసుకొస్తున్నాను. వచ్చేసింది మహారాణి. రండి, బట్టర్ కూడా తీసుకురా. మమ్మీ చూసావా? చూడు, నేను రెడీ అయిపోయాను. నా ప్రిన్స్ నిజంగానే ప్రిన్స్ లా కనిపిస్తున్నాడు. ఇదిగో ప్రభావతి, చిన్న కోడలు నిరంజనేరి, ఇవాళ వాళ్ళు టిఫిన్ తినరా? ఏమయ్యారు వాళ్ళంతా? గుర్తొచ్చింది, ఇవాళ చిన్నాకి మొదటి రోజు స్కూల్ కదా. నానమ్మా, నానమ్మా, వచ్చేశాడు నా బంగారం. ఇది చూసావా? నా కొత్త యూనిఫామ్. ఇలారా ఇలారా. అవునవును, నువ్వు ఒక క్లాస్ ముందుకెళ్ళిపోతున్నావుగా. ఇవాళేగా మొదటి రోజు. బాగా చదువుకోవాలి నాన్న, మంచి పేరు తెచ్చుకోవాలి, గొప్పవాడివైపోవాలి. శబ్బాష్ శబ్బాష్ శబ్బాష్. నువ్వు కూడా ఒక క్లాస్ ముందుకెళ్ళిపోయావు కదూ. నువ్వు కూడా ఇలాగే చదువుకుంటూ ఉండు. నువ్వు కూడా మంచి పేరు తెచ్చుకో. నా ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయి. నువ్వు కూడా ఎంతో గొప్ప పేరు తెచ్చుకోవాలి. అన్నట్టు ఇంకోటి, ఎంతో ఎక్కువ డబ్బు కూడా సంపాదించాలి. సరేనా? అదిగో చూడండి. అరే, ఇంతసేపు ఎక్కడున్నారు మీరు? ఎప్పటి నుంచో మిమ్మల్ని పిలుస్తున్నాను నేను. అది అత్తయ్య, మేం గంగతోటే మాట్లాడుతున్నాం. ఇంతకీ ఆ గంగ ఎక్కడుంది? గంగా,